గౌరవనీయులు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ మాధవ్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు, జనసేన నాయకులు కందుల దుర్గేశం గారు, ఈరోజు మీ అందరి ఉత్సాహం చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఉత్సాహానికి కారకులైనటువంటి వాటర్ రిసోర్స్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు నిలయంగా ఆంధ్రప్రదేశ్ ఉండేది. ఈరోజు రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తయారు చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఆధిపత్యం వహిస్తున్న అచ్చెన్నాయుడు గారు, గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రవణ్ కుమార్ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు సాయి ప్రసాద్ గారు, గౌరవనీయులు చైర్మన్ ప్రెసిడెంట్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ శ్రీ నిరంజన్ గారు, అదే మరిగా వైస్ చైర్మన్ ప్రాజెక్ట్ కమిటీ నాగార్జున సాగర్ శ్రీ గోపాలకృష్ణ గారు, అదే మరిగా ఈరోజు చైర్మన్ ప్రాజెక్ట్ కమిటీ లోయర్ సగిలేరు కడప వెంకటరమణారెడ్డి గారు. ఈరోజు నాకెంతో ఆనందం, చాలా తృప్తి. దీనికి కారకులైనటువంటి సాగునీటి సంఘాల అధ్యక్షులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనందరం కూడా నీరు ప్రగతి, అదే మారుగా జలహారతి, సాగునీటి సంఘాల కర్తవ్యం కింద మనం సమావేశమయ్యాం. నీరు అనేది చాలా ముఖ్యం. నీరు లేకపోతే ఒక గంట ఉండలేం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. దినానికి 4 లీటర్లు నీళ్లు తాగితే 3 నుంచి 4 లీటర్లు నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటాం. నీళ్లు గాని సకాలానికి తాగకపోతే డీహైడ్రేషన్ ప్రారంభమవుతుంది. దానివల్ల అనేక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. మనకు నీరు యొక్క ప్రాధాన్యత గురించి నేను ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మాకు నీటి ప్రాధాన్యత తెలుసు అనేవాళ్ళు చేలిపైకెత్తండి. అందరికీ తెలుసు. కానీ నీటి సంరక్షణ మాత్రం పట్టించుకోం. ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని. నేను చిన్నప్పుడు చూస్తే ఎక్కడ చూసినా నీళ్లుండేటివి. అన్ని నదులన్నీ కూడా జీవనదులుగా ఉండేటివి. నేను చిన్నప్పుడు నడుస్తూ మా హై స్కూల్కి పోవాలంటే నదులు, కాలువలు దాటుకుని 6 కిలోమీటర్లు పోయి చదువుకొని మళ్ళా తిరిగి రాత్రి ఇంటికి వచ్చేవాడిని. ఇంకో పక్క ఆ రోజు మీరు చూస్తే రాయలసీమ ప్రాంతంలో కూడా ఊట కాలువలు ఉండేటివి. ఊట కాలువల్లో నీళ్లు సమృద్ధిగా వచ్చేది. అందులోనే పంటలు కూడా వచ్చేటివి. తర్వాత కరెంటు వచ్చింది. ఎక్కడికక్కడ అప్పుడైతే కరెంటు కూడా లేదు. ఎక్కడికక్కడ ఎద్దలతో నీళ్లు తీసుకుని మూట పెట్టి ఆ మూటతో తీసుకునేవాళ్ళం. తర్వాత కరెంటు వచ్చింది. నీటి మీద నిర్లక్ష్యం వచ్చింది. ఎక్కడికక్కడ నీటి సమస్యలు వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాయలసీమ మొన్నటి వరకు చూస్తే ఎక్కడికక్కడ పోరాటాలు జరిగాయి. అందరూ అన్నారు రాయలసీమ రాళ్ల సీమగా మారిపోతుంది, ఎడారిగా మారిపోతుందంటే కాదు, నా రాయలసీమ రతనాల సీమ చేయాలని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి ప్రారంభించాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే బచావత్ అవార్డులో కృష్ణా నదీ జిల్లాలకు మనకు వాటా ఉందని మళ్ళీ తీర్మానం వచ్చే వరకు, నెక్స్ట్ ట్రిబ్యునల్ వచ్చే వరకు
ఆ నీళ్లు ఉపయోగించుకోవచ్చని ఆలోచించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి దశ దిశ మార్చాం. ఈరోజు ఇబ్బందులు లేని పరిస్థితికి వచ్చాం. నేను ఒక మాట చెప్తున్నాను రాయలసీమలో ఉండే వాళ్ళందరికీ. ఆ రోజు ఆయన ప్రారంభించిన హంద్రి నీవా, నగరి గాలేరు, తెలుగు గంగ, ఏ ప్రాజెక్టు చూసినా ఈరోజు రాయలసీమకు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఆ రోజు తెలుగు గంగ చెన్నైకి నీళ్లు ఇవ్వాలంటే నీళ్లు ఇవ్వడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ మా రాయలసీమకు కూడా నీళ్లు ఇవ్వాలని పైప్ లైన్లో కాదు కాలువల ద్వారా ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిన తర్వాతనే చెన్నైకి నీళ్లు ఇస్తామని చెప్పిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. చేసి చూపించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. నేను మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం నీటి విలువ తెలిసిన వ్యక్తిని. నేను చిన్నప్పుడు నీళ్లు చూశాను, తర్వాత నీటి కోసం యుద్ధాలు చూశాను. ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్రాల మధ్య, దేశాల మధ్య నీటి కోసం విభేదాలు, నీటి కోసం పొట్లాట్లు జరిగే పరిస్థితి వచ్చాయి. కావేరీ విషయంలో మీరు చూశారు. ఆ రోజు రెండు రాష్ట్రాల మధ్య కూడా విభేదాలు వచ్చి ఎక్కడికక్కడ బందులు చేసుకునే పరిస్థితి కూడా వచ్చాం. ఈరోజు అందుకని నేను ఒకటే ఆలోచించాను, నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలని అనేక కార్యక్రమాలు చేశాను. నీరు మీరు అని పెట్టాను, నీరు చెట్టు అని పెట్టాను. భూగర్భ జలాలు పెంచడానికి, భూమిని జలాశయంగా చేయడానికి ఆ రోజు ఇంకుడు గుంతలు కూడా తవ్వాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. నిన్నే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనంతపూర్ జిల్లా మాట్లాడారు. దేశంలో తక్కువ వర్షపాతం పడే జిల్లాల్లో రెండో జిల్లా అనంతపూర్ జిల్లా. అందరూ అన్నారు ఎడారిగా మారిపోతుందని. నా కళ్ళ ముందర చూశాను. 10 సంవత్సరాల్లో 8 సంవత్సరాలు పంట వచ్చేది కాదు, అది కూడా వేరుశెనగ పంట. నేనే ఆ రోజు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ పెట్టి కడాన ఖర్చులకైనా డబ్బులు ఇవ్వాలని చెప్పి ఆలోచించాను. ఈరోజు మీరు చూస్తే అక్కడ ఒక సంవత్సరం 10 లక్షల ఇంకుడు గుంతలు తవ్వాం, మైక్రో ఇరిగేషన్ ఇచ్చాం. అదే మారిగా ఎక్కడికక్కడ 190% మైక్రో ఇరిగేషన్కు సబ్సిడీ ఇచ్చి పండ్ల తోటలకు శ్రీకారం చుట్టాం. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఈరోజు అనంతపురం జిల్లా ఎడారి కాదు, పండ్ల తోటల వనంగా తయారు చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది. అది దూరదృష్టి, మీ మీద ఉండే అభిమానం. ఈరోజు ఒకే ఒక విషయం చెప్తున్నాను, నిన్నటి వరకు రాయలసీమ రాళ్లసీమ అవుతుందని చెప్పి అనుకున్న వారికి సమాధానం నేను ఎప్పుడూ చెప్తున్నాను, రాయలసీమని రాళ్లసీమ కాదు రతనాల సీమగా చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వాన్ని. హార్టికల్చర్ పైన శ్రద్ధ పెట్టాం. భవిష్యత్తులో దీనివల్ల రాయలసీమకు బంగారు భవిష్యత్తు వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఒక విషయం మీకు చెప్పాలి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే సంవత్సరం మన రాష్ట్రంలో
పైనుంచి వచ్చే నీళ్లు వర్షపు నీళ్లు భూగర్భ జలాలుగా 5400 టీఎంసీ నీళ్లు వర్షపు నీరు మనకు అందుబాటులో ఉంది. ఇంకో పక్క 7200 టీఎంసీ నీళ్లు పైనుంచి మనకు వస్తాయి. గోదావరి గాని, కృష్ణా గాని, వంశధార గాని 40 జీవనదులున్నాయి. ఈ జీవనదులన్నీ గాని మనం ఉపయోగించుకుంటే ఈ రాష్ట్రానికి కరువు అనే మాటే లేదు. నేను ఇక్కడుండే సాగునీటి సంఘాలందరినీ కోరుతున్నా, నేను చెప్పిన విషయాలు మీరు అర్థం చేసుకుని మేమిచ్చిన కార్యాచరణ ప్రణాళిక మీరు అమలు చేస్తే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత మనది. ఏం తమ్ముళ్ళు మీరు సిద్ధమా అని అడుగుతున్నా, చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటూ అడుగుతున్నానంటే ఈ రోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఏదైతే వర్షపు నీరుని భూగర్భ జలాలుగా మార్చుకోవాలి, పరిగెత్తే నీటిని నడిపించాలి, నడిచే నీటిని నిలబెట్టాలి, నిలిచిన నీటిని భూగర్భ జలాలుగా మార్చి భూమిని జలాశయంగా చేస్తామని ఒకసారి చప్పట్లు కొట్టి అందరూ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే అన్ని ప్రాంతాల్లో ఫిజియోమీటర్లు పెట్టాం. 1733 ఫిజియోమీటర్లు పెట్టి ఏ రోజుకు ఆ రోజు ఏ టైంకి రియల్ టైం డేటా తెప్పిస్తున్నాను. నా ఆలోచన ఒకటి, వర్షాకాలం తర్వాత అంటే జూన్ 1కి రాష్ట్రంలో -8 మీటర్లు లోతుండాలి. అదే మాదిరిగా వర్షాకాలం అవుతానే నవంబర్ డిసెంబర్కి 3 మీటర్లో ఉండాలి. మనం వాడుకునే నీళ్లు 6 మీటర్ల వరకే వాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే వర్షపాతం కూడా 3.4% ఎక్కువ పడింది. మనకు పడే వర్షం 868.7 మిల్లీమీటర్లు పడాల్సి వస్తే 896.8 మిల్లీమీటర్లు పడింది. కోస్తాంధ్రలో 1.3% ఎక్కువ పడింది. రాయలసీమలో 15.8% ఎక్కువ పడింది. భవిష్యత్ ఒకప్పుడు రాయలసీమలో వర్షం లేదు, హార్టికల్చర్ వల్ల గ్రీనరీ పెరిగింది. గ్రీనరీ వల్ల వర్షపాతం ఎక్కువ పడే ప్రాంతం రాయలసీమగా తయారవుతుంది. ఇంకో పక్కన మీరు చూస్తే భూగర్భ జలాలు రాష్ట్రంలో ఈ రోజుటికి 7.31 మీటర్లో ఉన్నాం. ఇంకో పక్క తూర్పు గోదావరి జిల్లా షాలో ప్రాంతం, దీనివల్ల 21 మీటర్లు, రాజమండ్రి పక్కనే గోదావరి పోతుంది. తూర్పు గోదావరి జిల్లా 21 మీటర్ల లోతులో నీళ్లున్నాయి. ఒకప్పుడు మీరు చూస్తే 200 మీటర్లు 300 మీటర్ల లోపల నీళ్లుండేటివి. దాన్ని ఈరోజు గణనీయంగా తగ్గించాం. ఇంకో పక్క కోస్టలాంధ్రలో 7.3 మీటర్లో నీళ్లున్నాయి. రాయలసీమలో 7.34. ఒకప్పుడు రాయలసీమ అంటే నీళ్లు లేని ప్రాంతం. ఇప్పుడు రాయలసీమ కోస్టల్ ఆంధ్రప్రదేశ్తో పోటీపడి నీరు సమృద్ధిని పెంచుకోగలిగారంటే అది ఈరోజు ఉండే చాలా మంచి ప్రయత్నం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీరందరినీ ఒకటే కోరుతున్నాను, ఇవన్నీ చూస్తే
ఈరోజు అన్ని చూసిన తర్వాత మొట్టమొదటిసారిగా సాగునీటి సంఘాల ఎన్నికలు పెట్టాం. 1997లో నేను ఆ రోజు ఆలోచించాను, ఈ సాగునీరు సమస్యకు పరిష్కార మార్గం ఏదంటే రైతుల్ని భాగస్వాములు చేయడం తప్ప వేరే మార్గం లేదనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా భారతదేశంలో సాగునీటి సంఘాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వం. అప్పటి నుంచి 14 లక్షల నీటి సంరక్షణ కట్టడాలు ఏర్పాటు చేశాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే మొన్నే ఎన్నికలు మళ్ళీ 1924 మిమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టారు. మీరు ఆ రోజు పనులు చేశారు. బిల్లు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడితే ఎవరైతే పనులు చేశారో వాళ్ళందరికీ బిల్లులు క్లియర్ చేసిన ఘనత ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వానిది. 2024 డిసెంబర్లో 6047 నీటి వినియోగదారుల సంఘాలకు ఎన్నికలు పెట్టాం. 267 డిస్ట్రిబ్యూటరీ కమిటీలను ఎన్నిక చేసుకున్నాం. 58 ప్రాజెక్టుల కమిటీలకు ఎన్నికలు పెట్టాం. ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తే పిలిచిన దానికంటే 2 రెట్లు ఎక్కువ రైతులు ఈ మీటింగ్కి వచ్చారు. రావడమే కాదు, పనులు చేయడంలో కూడా చాలా సమర్థవంతంగా పనిచేశారు. పోయిన సంవత్సరం దగ్గర 344 కోట్లతో 7197 పనులు మీరు పూర్తి చేశారు. 60,000 మంది ఉన్నారు. ఇది పెద్ద సైన్యం తమ్ముళ్ళు. మీరు అనుకుంటే ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే శక్తి మీ అందరికీ ఉంది. మనసు పెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రతి ఎకరాకు నీళ్లు ఇద్దామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ శక్తి మనకుందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈరోజు మీరు చూస్తే 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు నామినేషన్ కింద సాగునీటి సంఘాలకే పనులు ఇస్తున్నాం. ఇప్పుడే మీ మంత్రి గారు చెప్పారు, సాగునీటి సంఘాలు పనులు చేస్తున్నాయి, జీఎస్టీ వస్తా ఉంది, దీనివల్ల చిన్న చిన్న రైతులకి వేరే ఇబ్బందులు వస్తున్నాయి, పెన్షన్లు రేషన్ ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. తప్పకుండా నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీరు సక్రమంగా పనిచేయండి, మీకు ఇబ్బందులు లేకుండా జీఎస్టీ లేకుండా చేసే బాధ్యత నేను తీసుకుంటాను. క్షేత్రస్థాయిలో కాలువల నిర్వహణ సరిగా చేసే బాధ్యత మీది. ఇంకో పక్క వారాబందీ విధానం అమలు చేసే బాధ్యత మీది. నీటి పన్ను కూడా వసూలు చేసుకుంటే ఆ డబ్బులు ఖర్చు పెట్టి సమర్థవంతంగా కాలువల నిర్వహణ చేసుకోవచ్చు. అదే మాదిరిగా ఎక్కడ కూడా వివాదాలు లేకుండా సమైక్యంగా మీరు పనిచేస్తున్నారు. దీనివల్ల బ్రహ్మాండంగా కాలువలన్నీ కూడా నేను చూశాను, ఇప్పుడు వస్తుంటే చూశాను, మీరే ఫోటోలు చూశారు. నీరు జలకళనిస్తా ఉంది. ఎప్పుడూ ఇంత బాగా లేదు. మొట్టమొదటి సంవత్సరం, ఈ సంవత్సరం నీళ్లు పూర్తిగా అన్ని జలాశయాల్లో ఉన్నాయి. తమ్ముళ్ళు, మీ అందరికీ ఒకటే బాధ్యత. రేపు రాబోయే రోజుల్లో ఖరీఫ్ సీజన్ మార్చాలి. మామూలుగా లేట్గా చేయకూడదు. ఈ సంవత్సరం నారుమళ్ళకి మే 15ని నీళ్లు ఇద్దాం. జూన్లో ఎక్కడికక్కడ వరి పొలాలు కానీ మిగిలిన పొలాలు వేసుకుందాం. అదే మరి వర్షాకాలంలో నీళ్లు ఉపయోగించుకుని
మళ్ళీ రబీకి మనం సిద్ధమవుదాం. నేను ఒక మాట చెప్తున్నాను అందరికీ. అందరూ వరి పంట పెట్టాలనుకుంటారు. వరి తినేవాళ్ళు ఎవరు లేరు, బియ్యం తినేవాళ్ళు తగ్గిపోతున్నారు. ఆరోగ్యం కోసం అందరం ఒకటి ఆలోచిస్తున్నాం. బియ్యం తింటే కార్బోహైడ్రేట్స్ తింటే షుగర్ వస్తుంది, డయాబెటిక్ వస్తుంది. డయాబెటిక్ వస్తే షుగర్ వల్ల అన్ని రోగాలకు గేట్వేగా తయారవుతుంది. అందుకే ప్రపంచంలోనే ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. అందరూ కూడా కార్బోహైడ్రేట్స్ కాకుండా ప్రోటీన్ తింటున్నారు. అలాంటి సమయంలో మనం కూడా పంటల మార్పిడి తప్పనిసరి. వరి కంటే హార్టికల్చర్ వేసుకుంటే, వరి కంటే మిల్లెట్స్ వేసుకుంటే ఎక్కువ ఆదాయం వస్తుంది. మీకు ఎక్కువ ఆదాయం వచ్చే మార్గాలు చూపించే బాధ్యత మాది, దాన్ని అమలు చేసే బాధ్యత మీది. ఒకప్పుడు ఆత్మహత్యలు ఎక్కువ జరిగేటివి రైతులు. ఇష్టానుసారంగా అప్పులు చేయడం, గిట్టుబాటు ధర రాకుండా పోవడం, వచ్చిన పంట కొనకుండా పోవడం, కొన్న 6 నెలలు సంవత్సరం ఇవ్వకుండా పోవడం. ఈరోజు నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా, 24 గంటల్లో వరి ధాన్యాన్ని కొని 10,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేశాం. రెండోది, యూరియా ఎక్కువ వాడద్దండి. నేను చెప్పకపోతే మీరు కూడా అనుకుంటారు పర్వాలేని తాత్కాలిక లాభాల కోసం యూరియా వేస్తే శాశ్వతంగా ఆరోగ్య సమస్యలు వస్తాయి. యూరియా మనందరి కోసం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏది వేసినా దానివల్ల అనారోగ్య సమస్యలు, ప్రత్యేకంగా క్యాన్సర్ లాంటివి వచ్చే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ప్రకృతి సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాను. దేశంలోనే ప్రకృతి సేద్యంలో నెంబర్ 1 ఏదంటే దానికి చిరునామా మన రాష్ట్రం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ, ఆరోగ్యం కూడా బాగుంటుంది. భవిష్యత్తులో ప్రకృతి సేద్యం చేసి జియో ట్యాగింగ్ చేస్తాం. అదే మరి సర్టిఫికేషన్కి వెళ్తాం. దీనివల్ల ఆదాయం కూడా పెరుగుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నేను ఈ సంవత్సరం మిమ్మల్ని అందరినీ, ఒకప్పుడు మీకు సాగునీటి సంఘాలు అన్నాం, అదే మరిగా డిపార్ట్మెంట్ పేరు కూడా నీటిపారుదలని పేరుండేది. ఇప్పుడు పేరు కూడా మారుస్తున్నాం. దానికి ముఖ్యంగా వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ అని పెట్టాం. నీరన్నిటికీ వాళ్లే బాధ్యత. మనం తాగడానికి నీళ్లు కావాలి, ఇండస్ట్రీకి నీళ్లు కావాలి, వ్యవసాయానికి నీళ్లు కావాలి, చెట్లకు నీళ్లు కావాలి. కాబట్టి మీరందరూ కూడా మీ కాలువలు చూడడమే కాదు, మీ ప్రాంతంలో నీటి సమస్య లేకుండా నీటి మేనేజ్మెంట్ మీరు చూసుకోవాలి. అందుకే మీరుండే పరిధిలో సాగునీటి సంఘాల్లో ఒక ఏరియా డివైడ్ చేస్తాం. అక్కడుండే కాలువలు, చెరువులు, అవి కాకుండా చిన్న చిన్న నదులుంటే నదులు అన్ని కూడా మీ పరిధిలోకే వస్తాయి. వాగులు, వంకలు అన్ని వస్తాయి. అక్కడుండే అడవులు కూడా మీ పరిధిలో వస్తాయి. అక్కడ మీరు చేయాల్సిన పని భూగర్భ జలాలు పెంచాలి. భూమిని ఒక జలాశయంగా చేయాలి. నీటిని మీరు వ్యవసాయానికి వాడడమే కాకుండా తాగడానికి నీళ్లు ఇచ్చే పరిస్థితి మీరుండాలి. అదే సమయంలో మొత్తం నీటి యాజమాన్యం సాగునీటి సంఘాల పైన ఉంటుంది, మీ డిపార్ట్మెంట్ పైన ఉంటుంది. ఎవరికి ఎంత వాటర్ కావాలని ఇచ్చే బాధ్యత, నీటి భద్రత మీరు చూపించే బాధ్యత మీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకనే కొత్త సిద్ధాంతం, రిజర్వాయర్లో నీళ్లు పెడదాం, భూమిని జలాశయంగా చేద్దాం. దీనివల్ల మీరు చూస్తే జలాశయాల్లో ఎంత నీళ్లుంటాయో భూమిలో అంత నీళ్లు పెట్టే పరిస్థితి వస్తుంది. రెండోది, మీరు ఒకసారి ఆలోచిస్తే నేను చెప్పినట్టు 3-8 మీటర్లు గాని నీటిని పెంచుకోగలిగితే
కరెంటు ఛార్జీలు గణనీయంగా తగ్గిపోతాయి. ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 50 అడుగుల కింద నీళ్లుంటే అది పైకి తీయాలంటే, అదే 8 మీటర్లో నీళ్లుంటే ఇది పైకి తీయాలంటే దగ్గర 6 రెట్లు కరెంటు ఛార్జీలు ఎక్కువ అవుతాయి. ఫ్రీగా కరెంట్ వచ్చిందని మనం వాడిన ఆ నీళ్లలో ఫ్లోరైడ్ ఉండి అనారోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి కూడా వస్తాయి. అందుకే నేను అన్ని ఆలోచిస్తున్నాను, శాస్త్రీయంగా ఆలోచిస్తున్నాను, భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నాను. ఇవన్నీ ఆలోచించి ఎప్పటికప్పుడు మీ అందరికీ గైడ్ చేస్తాం. మీది ఒక ప్రాంతం, నేను రాష్ట్రం అంతా చూసినప్పుడు ఒక ఐడియా ఇస్తే దాన్ని అమలు చేసే బాధ్యత మీది, మీకు సహకరించే బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్కన ప్రపంచమంతా కూడా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. దీనికి కారణం మీరు ఒకసారి చూస్తే ఎక్కడికక్కడ మనం వాతావరణాన్ని దెబ్బతీసే విధంగా మనం పర్యావరణాన్ని దుర్వినియోగం చేస్తున్నాం. అందుకే ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, ఎప్పుడన్నా వర్షాలు పడితే విపరీతంగా ఒకే ప్రాంతంలో పడతాయి, పడకపోతే వర్షాలే పడవు. ఒక సీజన్లో పడతాయి, ఇంకో సీజన్లో పడవు. దీనివల్ల మెట్ట పైర్లు వచ్చే పరిస్థితి కూడా లేకుండా మనం ఇబ్బందులు పడే పరిస్థితికి వస్తున్నాం. అందుకని ఈరోజు ఈ కార్యక్రమాన్ని మీరు అర్థం చేసుకోవడమే కాకుండా ప్రజా చైతన్యం కూడా చాలా ముఖ్యమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను అందుకే పెట్టింది నీటి భద్రత అన్నాను, నీరే ప్రగతి అన్నాను, ఇంకో పక్క జలహారత అన్నా. ఈరోజు భూమి ఉంది, భూమాత ఉంది, తల్లి తర్వాత మనకు సర్వస్వం ఇచ్చేది భూమే ఇస్తా ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. భూమిని నమ్మిన వ్యక్తి రైతు అవునా కాదా అని అడుగుతున్నా. తెల్లవారితో నిద్ర లేస్తే మన పొలం దగ్గరికి మనం పోతున్నామా లేదా అని అడుగుతున్నా. ఒక్కొక్కసారి వర్షం పడకుండా ఏదైతే భూమి ఉందో నీరు లేకుండా దాహార్తితో బాధపడే పరిస్థితి వస్తా ఉంది. అందుకే నేను ఒకటే ఆలోచించాను, జలహారతి రావాలి, నదుల అనుసంధానం జరగాలి, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. అదే నిజమైన జలహారతి మనం ఇచ్చేది మన భూమాతకని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా. జలహారతి ద్వారా ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వగలిగితే భూతల్లి శాంతిస్తే మనకు సర్వస్వాన్ని ఇస్తుంది. తల్లి మనల కంటే తిండి పెట్టేది భూమి, మనకు నీళ్లు ఇచ్చేది భూమి, ఆహారాన్ని ఇచ్చేది భూమి. అలాంటి భూమి దాహంతో బాధపడితే మంచిదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మనం ఆలోచించుకొని ఎక్కడ కూడా అలాంటి ఇబ్బంది లేకుండా అది మన చేతుల్లోనే ఉంది. ఒకప్పుడు నేను కూడా అన్నా హజారేని పిలిపించి ఏదైతే నీటి పరిరక్షణ కోసం వాటర్ షెడ్ డెవలప్మెంట్లు చేశాం. అదే సమయంలో రాజేంద్ర సింగ్ని పిలిపించి ఈ నదులన్నీ కూడా ఏ విధంగా రిడ్జ్ టు వ్యాలీ కింద ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. ఒకప్పుడు అడవుల చుట్టూరు కంటూర్ ట్రెంచెస్లు కొట్టాం, అడవుల్లో స్టాగర్డ్ ట్రెంచెస్ కొట్టాం. ఎక్కడ వర్షం పడితే అక్కడే భూగర్భ జలాలుగా మార్చాలని ముందుకు పోయాం. ఒక ఉదాహరణ, తిరుమల తిరుపతి దేవస్థానం. ఇటీవల దేవుడి దగ్గరికి పోయారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కల్తీ గీకత వేరే ఉంది, అది నేను మీతో మాట్లాడతా. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 1924 కల్తీ గీ జరిగింది, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాసి రకం ప్రసాదం తయారైందా లేదని అడుగుతున్నా. రిపోర్ట్లు వచ్చాయి, కడాన దేవునికి ఇచ్చే గీలో కూడా అనిమల్ ఫ్యాట్ ఉందని, లేకుంటే ఇలాంటివన్నీ పెట్టి
కెమికల్స్ అన్ని మిక్స్ చేశారని. మనల్ని కాపాడాడంటే ఆ వెంకటేశ్వర స్వామి మనల్ని కాపాడాడు తప్ప ఇంకోటి కాదు. అలాంటి పరిపాలన జరిగింది. నన్ను కూడా కాపాడింది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి. ఆ రోజు నా మీద దాడి జరిగితే అలాంటి అపచారాన్ని మనం అందరం కూడా క్షమిస్తామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఫాలో అవుతున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి దేవుడు మన రాష్ట్రంలో ఉండడం, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి, ఆ వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ఆ దేవుడి యొక్క పవిత్రత కాపాడడం మనందరి బాధ్యత. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడు పోయినా ఒక భక్తుడిగా నీళ్లన్నీ బాగా ఉండాలి, చెట్లు బాగుండాలని పెడితే ఈరోజు 90% గ్రీన్ కవర్ ఉందంటే ఎక్కడా లేని విధంగా గ్రీన్ కవర్ తిరుపతి దేవస్థానంలో ఉందంటే అది మనం చూపించిన చొరవ. నేను దానికి మీకు ఒక ఉదాహరణ మాత్రం. అందుకే నేను ఒక లక్ష్యం పెట్టుకున్నాం. రాష్ట్రం మొత్తం 50% పచ్చదనం రావాలి. ఎక్కడికక్కడ చెట్లు పెట్టే కార్యక్రమానికి కూడా మీరు శ్రీకారం చుట్టాలి. మీ కాలువలున్నాయి, కాలువ పక్కనుంది, అక్కడ చెట్లు పెట్టి పొలాల ద్వారా డబ్బులు సంపాదిస్తారా, లేకపోతే సోలార్ ఎనర్జీ పెట్టి మీకు కావలసిన కరెంటు మీరు ఉత్పత్తి చేసుకుంటారా? మీరే ఆలోచించుకొని ముందుకు రావాలి. ఈరోజు ఇంకొక పక్క నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను. రాష్ట్రాన్ని ఫాస్ట్ ట్రాక్ లో పెట్టాం. ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున వస్తున్నాయి. నిన్న మొన్న దగ్గర 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల 23 లక్షల మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. నేను ఎన్నోసార్లు చెప్పాను, రైతు బిడ్డ ఐటీ ప్రొఫెషనల్ కావాలనేది నా కోరిక. అది చేసి చూపించిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే ఈ ఇండస్ట్రీస్ అన్ని వచ్చిన తర్వాత మనం నీళ్లన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఖరీఫ్కు మనకు 547 టీఎంసీ అవసరం, రబీకి మనకు 343 టీఎంసీ అవసరం, వ్యవసాయానికి సంవత్సరానికి 900 టీఎంసీ కనీస అవసరం ఉంది. ఇది కాకుండా పరిశ్రమలకి 40 టీఎంసీలు కావాలి. తాగడానికి దగ్గర 200 టీఎంసీలు కావాలి. కనీసం ప్రతి సంవత్సరం 1300 టీఎంసీ ఉంటే తద్వారా మన అవసరాలు తీరుతాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ముందే చెప్పాను, మన దగ్గర చాలా వనరులు ఉన్నాయి. గోదావరి, కృష్ణ, పెన్న, వంశధార, నాగావళి మొత్తం 40 జీవనదులున్నాయి. 38,000 చెరువులున్నాయి. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులున్నాయి. మొత్తం సామర్థ్యం 1312 టీఎంసీ నీళ్లు మనం పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఈ ఏడాది గరిష్టంగా 91% చెరువుల్లో నీళ్లు వచ్చాయి. ఈ రోజుకి 65% ఉన్నాయి. నేను చాలా గర్వపడుతున్నా. ఈరోజు 846 టీఎంసీ నీళ్లు మన జలాశయాల్లో ఉండి అన్ని జలాశయాలు జలకళతో ఆనందంగా కనపడుతున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా సరే నీళ్లు లేకపోతే మనకు ఒక ఆహ్లాదం, ఆనందం ఉండదు. ఎక్కడ చూసినా నీళ్లుంటే కొత్త శక్తిని ఇస్తుంది, ఒక ఎనర్జీని ఇస్తుంది, ఒక నమ్మకం ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ మనం ఎవరు వచ్చినా ఒక్కసారి ఎక్కడ చూసినా నీళ్లు చూస్తే ఒక కొత్త తరహా ప్రపంచాన్ని చూసినట్టు అవుతుంది.
దానికి కూడా శ్రీకారం చుడుతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు ఒక విషయం ఇప్పుడే మంత్రి గారితో మాట్లాడాను. తొందరలో అన్ని చెరువులు, అన్ని కాలువలు, అన్ని ప్రాజెక్టులు అన్ని కూడా డిజిటలైజ్ చేస్తాం. మీరు ఎవరైనా సాగునీటి సంఘం మీ కాలువ వారిగా పోవాలంటే నేరుగా వర్చువల్గా మీరు ఇన్స్పెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది. ఎక్కడికక్కడికి కెమెరాలు పెట్టి మీ రిజర్వాయర్లో ఎన్ని నీళ్లున్నాయో నేరుగా మీ ఇంటి దగ్గర నుంచే మీరు చూసుకునే రోజు తొందరలో క్రియేట్ చేస్తాం. కాలువల్లో కూడా నీళ్లు రిలీజ్ చేసినప్పుడు ఎప్పుడు నీళ్లు వస్తున్నాయో అవన్నీ కూడా చేసే పరిస్థితి తీసుకొస్తాం. ఈరోజు ఇంకొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. పోలవరం ఈ రాష్ట్రానికి ఒక జీవనాడి. అలాంటి జీవనాడిని భ్రష్టు పట్టించారు, గోదావరిలో కలిపేశారు. డయాఫామ్ వాల్ని పూర్తిగా సర్వనాశనం చేసి 440 కోట్ల రూపాయలతో పూర్తి చేసిన డయాఫామ్ వాల్ని మళ్లీ కొత్త డయాఫామ్ వాల్ ఏర్పాటు చేసి 1000 కోట్లు అయింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక దుర్మార్గమైన పాలనలో జాగ్రత్త తీసుకోకుండా పోయిన దానివల్ల 440 కోట్ల రూపాయలతో అయిపోయేది అదనంగా 1000 కోట్లు అయింది. టైం కూడా ఎక్కువ అయింది. కానీ ఏది ఏమైనా పూర్తి చేయాలనే సంకల్పంతో కేంద్రం ఇచ్చిన పూర్తి సహకారంతో పోలవరాన్ని పూర్తి చేసి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తాం. 2027 జూన్ కంటే ముందు మీరు పోలవరం కళ సాకారం అవుతుంది. అది చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిది. పోలవరం అవన్నీ చేద్దాం. పోలవరం పూర్తయితే అక్కడి నుంచి నదుల అనుసంధానం. ఈరోజు కృష్ణాకు నీళ్లు వచ్చాయి, 10 ఏళ్లుగా వచ్చాయి. దగ్గర మీరందరూ చూస్తే 50,000 కోట్ల రూపాయలు రైతులకు జీఎస్డిపి పెరిగింది. ఈరోజు ఇంకొక పక్క పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి అవుతుంది. మార్చి లోపల పూర్తవుతాం. అనకాపల్లికి నీళ్లు తీసుకొస్తాం. ఇప్పుడే ప్రారంభిస్తాం. విశాఖపట్నానికి నీళ్లు తీసుకొచ్చే బాధ్యత పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. అది అయిన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు తారక రామ తీర్థ సాగర్ గాని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. రాబోయే 3 ఏళ్లలో 2 ఏళ్లలో పూర్తి చేసి ఉత్తరాంధ్రాని సస్యశ్యామలం చేసే బాధ్యత, గోదావరి నీళ్లు వంశధారకు అనుసంధానం చేసే బాధ్యత మనదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అంతేకాదు పోలవరం నుంచి ఈ నీళ్లు నల్లమల సాగర్కి తీసుకెళ్తాం. నేనే ప్రారంభించాను 96. ఆ రోజు నా జన్మదినం. జిల్లాకు వచ్చాను. జిల్లా వాళ్ళు అడిగితే చాలా బాధపడితే అక్కడ పరిస్థితులు అర్థం చేసుకుని నేనే ఫౌండేషన్ వేశా. దుర్మార్గులు మొన్న అయితే చెప్పారు ఇది వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేశామని. పూర్తి చేయని ప్రాజెక్టు పూర్తి అయినట్టు భ్రమ కల్పించారు. ఈరోజు పనులన్నీ జరుగుతున్నాయి. ఈ సీజన్లోనే పూర్తి చేస్తాం. మా మంత్రి రామానాయుడు గారు చెప్పారు, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. కరువు ప్రాంతం, వెలుగొండ ప్రాంతం సస్యశ్యామలం చేయాలి, జూన్లో నీళ్లు ఇవ్వాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. అది కూడా పూర్తి చేస్తాం. అదే మరిగా నీళ్లన్నీ తీసుకొచ్చి ఎక్కడికక్కడ నల్లమల సాగర్ కూడా పూర్తి చేసుకుంటే మనకు చాలా ఉపయోగపడుతుంది. నేను ఒక విషయం మీ అందరికీ చెప్తున్నాను. గోదావరిలో నీళ్లున్నాయి.
ఈ సంవత్సరం 5,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోయినాయి. నా ప్రయత్నం 200 టీఎంసీ నీళ్లు పోలవరం నుంచి నల్లమల సాగర్కి తీసుకొచ్చి అనుసంధానం చేయాలని. 200 టీఎంసీ ఎప్పుడో వస్తాయి. 40 సంవత్సరాలుగా సంవత్సరం ఆవరేజ్ చూస్తే 2,000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఆ సముద్రంలోకి పోయే నీళ్లు ఒక 200 టీఎంసీ నీళ్లు మనం తీసుకుంటే రాష్ట్రంలో కరువు అనే మాట ఉండదు. అది చెయ్యడానికి పోలవరం నుంచి నల్లమల సాగర్ ప్రాజెక్ట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలిగితే చాలా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏదైతే ఒక ప్రాజెక్ట్ని పూర్తి చేశారో మన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేశారు. కాళేశ్వరం గోదావరి పైన వస్తుంది, మనం కిందనున్నాం. విభజన జరిగిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకున్నప్పుడు మనం ఏమాత్రం అభ్యంతరం చెప్పలేదు. దానికి కారణం అక్కడ తెలుగు వాళ్ళే ఉన్నారు. మీ అందరికీ తెలుసు, నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ నగరాన్ని తెలుగు జాతి కోసం కడితే మన సోదరులు ఈరోజు అక్కడుండి దాని ఫలితాలు అనుభవిస్తున్నారు. నేను సంతోషపడుతున్నా. మన వాళ్ళు ఇప్పుడు చూస్తే దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ. దానికి ఫౌండేషన్ వేసిన పార్టీ ఆ రోజు ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దానికంటే మించిన అమరావతి రాజధాని వస్తుంది. మీరు అమరావతి రాజధానిలోనే మీటింగ్ పెట్టారు. ఈరోజు పనులన్నీ మీరు చూస్తున్నారు, ఫాస్ట్ గా ముందుకు వస్తున్నాయి. హైదరాబాద్ నగరం కంటే ప్రపంచంలో ఒక మేటైన రాజధానిగా నంబర్ 1 రాజధానిగా అమరావతి తయారవుతుంది. అందుకని గోదావరి నుంచి నల్లమల సాగరు ఎవరికి అభ్యంతరం లేదు, ఎవరు అభ్యంతరం చేయాల్సిన పని లేదు. ఇది సముద్రంలోకి పోయే నీళ్లు. ఆ నీళ్లు మనం ఉపయోగించుకోవడానికి ముందుకు పోతున్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. మొన్నే హంద్రి నీవా నీళ్లు తీసుకు చిత్తూరు కూడా ఇచ్చాం, మడకసిరకు కూడా ఇచ్చాం. అంటే చివరి భూములకు నీళ్లు ఇచ్చాం, చెరువులకు నీళ్లు ఇచ్చాం. నేను ఇక్కడే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మీరందరూ ఒక పని చేయాలి. సాగునీటి సంఘంలో మీ పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయి, అవి పంచాయతీరాజ్ చెరువులు కానీ మైన్ ఇరిగేషన్ చెరువులు కానీ, ఆ చెరువులన్నీ నింపే బాధ్యత మీరు తీసుకోవాలి. గొలుసు కట్టు చెరువులుంటాయి. ఒక చెరువుకు నీళ్లు పెడితే ఇంకొక చెరువుకు నీళ్లు పోతాయి, అక్కడి నుంచి ఇంకొక చెరువుకి ఇవ్వచ్చు. ఓసారి గొలుసు కట్టులు లేకపోతే అక్కడక్కడ చెరువులుంటే దానికి కూడా నీళ్లు ఇవ్వడానికి లిఫ్ట్ పెడదామా, లేకుంటే మొబైల్ లిఫ్ట్ పెడదామా, అక్కడ కూడా నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకోవాలి. దగ్గర 38 చెరువుల్లో నీళ్లు పెట్టగలిగితే తద్వారా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది భూగర్భ జలాలు పెరుగుతాయి. భూగర్భ జలాలు పెరిగితే పైనే నీళ్లుంటాయి. దీనివల్ల మనకు కరువు అనే మాట రాదు. దీనికి కూడా ప్రయత్నం చేయండి. మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మొన్నటి వరకు ఇంజనీర్లే ప్రణాళికలు తయారు చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంజనీర్లతో సమానంగా మా సాగునీటి సంఘ ఇంజనీర్లు మీరందరూ తయారు కావాలి. క్రియేటివిటీ మీ సొంతం కావాలి. వినూత్న ప్రయోగాలు చేయాలి. నీటి సమస్య పరిష్కారం చేయాలి. తక్కువ ఖర్చుతో ప్రయోజనాలు పొందే వినూత్న ఆలోచనలు మీరు చేయగలిగితే ఇది సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి కూడా మీరు ముందుకు రావాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఇంకొక పక్కన మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, 14, 19
68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. దీనివల్ల ఫలితాలు ఈరోజు వస్తున్నాయి. భగవంతుడు మళ్ళా మీ ద్వారా నాకు ఒక అవకాశం ఇచ్చాడు. ఈ ప్రభుత్వం ఎన్డీఏకు ఒక అవకాశం ఇచ్చాడు. నేను గాని మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని ఒకటే ఆలోచిస్తున్నాం. ఆ రోజు మీ అందరికి ఒక హామీ ఇచ్చాం. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామన్నాం. పూర్వ వైభవం చేస్తామన్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన మీకు అందిస్తామని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక మంచి పరిపాలనకు శ్రీకారం చుట్టాం. ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మీలో ఒక చైతన్యం రావాలి. మీరు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన పనులు మీరు చేయగలిగితే తప్పకుండా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల ఫలితాలు వస్తాయని ప్రజల్ని మభ్యపెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. ముచ్చమర్రె ఉంది, పోతిరెడ్డిపాడు ఉంది, మన రిజర్వాయర్లు ఉన్నాయి. ఏదైనా మిగులు జలాలుంటే అవన్నీ మన రిజర్వాయర్లో పెట్టుకుంటాం. వీళ్ళు చేసి కనీసం క్లియరెన్స్లు తీసుకోకుండా ఏదైతే ఎన్జీటీ దాన్ని అడ్డం పెట్టి ఆ ప్రాజెక్ట్ నిలిపేసే పరిస్థితికి వచ్చారు. ఆ ప్రాజెక్ట్ నిలిపేస్తే నిలిచిపోయిన ప్రాజెక్ట్ ని ఈరోజు వీళ్ళు మనల్ని బ్లేమ్ చేసే పరిస్థితికి వచ్చారు. రాయలసీమలో ఉండే సాగునీటి సంఘాల అధ్యక్షులు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బ్రహ్మసాగర్కు నీళ్లు వచ్చాయంటే, గండికోటకు నీళ్లు వచ్చాయంటే, చేరాల ఏవైతే మొత్తం చెరులోపల్లి గాని గొల్లపల్లి గాని అన్ని ప్రాజెక్టులకు నీళ్లు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ చూపించిన చొరవ, సాధించిన విజయం. రాయలసీమలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తాం. ఏదో కావాలని చేయలేని పని వేరే వాళ్ళ మీద బురదేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. మనకు ముచ్చుమర్రి ఉంది, పోతిరెడ్డిపాడుంది. తద్వారా నీళ్లు తీసుకుంటే అన్ని రిజర్వాయర్లో నీళ్లు పెట్టుకునే అవకాశం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. చింతలపూడి పరిధిలో ఉండే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈ సంవత్సరమే చింతలపూడి ప్రారంభిస్తాం. ఫేజ్ 1 ఈ సంవత్సరమే పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వంశధార, నాగావళి, చంపావతి ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తాం. జంజావతి తప్పకుండా ఒకటిగా తమ్ముడు, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నేనుంటా. ఆ సమస్యను పరిష్కారం చేసి ప్రాజెక్టులు పూర్తి చేసే మీ యొక్క కళకు శ్రీకారం చుట్టే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఈరోజు మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ పని చేసినా ఫలితాలు తొందరగా రావాలి. ఈరోజు చేసిన పనిలో మనం పెట్టే 10 రూపాయలు ఉంటే ఆ 10 రూపాయలు ఖర్చు పెడితే ఈ సంవత్సరమే ఫలితాలు రావాలి. అందుకే నేను ప్రాధాన్యత క్రమంలో పనిచేస్తున్నాం. అందరిని నీవా పనిచేశాం, నీళ్లు ఈ సంవత్సరమే ఇచ్చాం. ఎస్ఎల్బీసీ మన పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేస్తున్నాం. ఆ నీళ్లు రాబోయే సంవత్సరం అనకాపల్లికి వస్తాయి. అదే సందర్భంలో వెలుగొండ పూర్తి చేస్తాం. ఆ నీళ్లు పశ్చిమ తాలూకాలకి ప్రకాశం జిల్లాకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇలాంటి పనులు చేయడంలో మీరందరూ ముందుకుండాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు మిమ్మల్ని చూశాను, నాకు ఒక ధైర్యం వచ్చింది. ఎందుకంటే ఎంతమంది రైతులు సంఘటితంగా ఒక ఆర్గనైజేషన్ పరంగా మేము చేయగలుగుతాం, నీటి భద్రత ఇచ్చే బాధ్యత మీది అని మీరు చెప్పినప్పుడు నాకు చాలా నమ్మకం వచ్చింది. డిపార్ట్మెంట్కి ఒకటే హామీ ఇస్తున్నాను, వాళ్ళ తరపున కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ 5 నెలలు చాలా ముఖ్యం.
జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 15 లోపల ఎక్కడికక్కడ కాలువల్లో పూడికలుంటే తీసేయాలి. ఎక్కడికెక్కడ చిన్న చిన్న చెత్త కానీ, చిన్న చిన్న ముండ్ల కంపలు కానీ, లేకుంటే కలుపు మొక్కలుంటే అన్ని తీసేయాలి. అదే మాదిరిగా ఎక్కడికక్కడ డ్రైనేజ్ అన్ని మెయింటైన్ చేయాలి. ఏ పొలం కూడా ముంపుకు గురి కాకుండా చూసే బాధ్యత మీది. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే బాధ్యత మీది. చివరి భూములకు నీళ్లు ఇచ్చే బాధ్యత మీది. దానికి ప్రణాళికలు తయారు చేసుకుని ఇప్పటి నుంచే మీరు అమలు చేయండి. నేను ఒకటే హామీ ఇస్తున్నా, పనులన్నీ మీ ద్వారానే చేపిస్తాం. జీఎస్టీ ఉండదు, మీకు హామీ ఇస్తున్నా. అదే సమయంలో మీరు చేయాల్సింది 10 రూపాయలు ఇస్తే 15 రూపాయలు పనులు చేసే పరిస్థితి రావాలి. కాంట్రాక్టర్ 10 రూపాయలు ఇస్తే 7 రూపాయలు 8 రూపాయలకు పనిచేస్తారు. మీకు 10 రూపాయలు ఇస్తే 15 రూపాయలు పనిచేస్తారు. దానివల్ల రెండింతల పని అయితే అభివృద్ధి కూడా రెండింతలు జరుగుతుంది. అదే నా కల. దానికి మీరు సిద్ధంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఒక నిర్దిష్టమైన టైం పెట్టుకున్నాను. రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలో కరువు అనే మాటే రాకూడదు. రాకుండా ఉండాలంటే నీటిని సమర్థవంతంగా మేనేజ్ చేయాలి. ఎక్కడికక్కడ భూగర్భ జలాలు మార్చడం, టైంకంతా పంటలు చేయడం, వర్షాకాలంలోనే పంటలు పూర్తయి రిజర్వాయర్లన్నీ ఫుల్గా పెట్టుకుంటే నెక్స్ట్ సీజన్కి అడ్వాన్స్డ్గా ఉంటుంది. నీరు అనేది ఒకటే విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీ డబ్బులు బ్యాంకులో ఉంటే మీకు ఎంత భరోసా ఇస్తుందో, మీ పొలాల్లో మీ రిజర్వాయర్లో నీళ్లుంటే అది పెద్ద భరోసా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బ్యాంక్ బ్యాలెన్స్ ఎట్లయితే మీరు చూసుకుంటారో వాటర్ బ్యాలెన్స్ కూడా చూసుకోవాలి. మీరందరూ ఏదో వచ్చిన వాటర్ని, నీటిని దుర్వినియోగం చేసి నీళ్లు లేనప్పుడు బాధపడితే మనల్ని కాపాడే వాళ్ళు ఎవరు ఉండరు. అందుకని నేను జూన్ 1వ తారీఖున వాటర్ ఇయర్ కింద వాటర్ ఆడిటింగ్ చేపిస్తాను. అన్ని ప్రాంతాలు చేస్తాను. మీ బ్యాలెన్స్ చెప్తాను, మీ సమర్థత చెప్తాను. తద్వారా భవిష్యత్తులో నీటి ద్వారా ప్రగతి సాధించి పేదరికాన్ని నిర్మూలించి రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేయడానికి నేను చేసే ప్రణాళికలకి పూర్తిగా సమర్థిస్తామని అందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు మీ అభిమానం చూసా. ఉదయం నుంచి ఇక్కడ ఉన్నారు. ఎప్పటికప్పుడు మీరంతా కూడా ఒక పని చేయండి. మీ సంఘాలున్నాయి, మీ సమస్యలున్నాయి, మీటింగ్లు పెట్టండి, రికార్డ్ చేయండి. మీరేం చేస్తారో చెప్పండి, మీకేం కావాలని అడగండి. అవన్నీ క్లియర్ చేపించే బాధ్యత నాది. ఇవన్నీ కూడా సాగునీటి సంఘాలు కానీ, డిస్ట్రిబ్యూషన్ కమిటీలు కానీ, ప్రాజెక్టుల కమిటీలు కానీ మినిట్స్ పాస్ చేయండి. మీ మినిట్స్ అన్ని అమలు చేసే బాధ్యత మా మంత్రి రామానాయుడు గారిది, మా స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్ గారు ఇంజనీర్లు అని తెలియజేసుకుంటూ, చాలా మంచి మీటింగ్. చాలా రోజులు నా కోరిక మిమ్మల్ని అందరినీ కలవాలి, మీతో మనసిప్పి మాట్లాడుకోవాలి, మీ అందరినీ చైతన్యవంతులు చేయాలి. తద్వారా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే కలకు శ్రీకారం చుట్టిన డిపార్ట్మెంట్ కి మీకు మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. జై హింద్, జై తెలుగు తల్లి, జై భారత్.